రే, నా పరిస్థితి అర్థం చేసుకోరా. ఇక నేనేం చేయలేకపోతున్నాను రా, ఇంట్లో చెప్పలేకపోతున్నాను రా. ఇప్పుడు నువ్వు ఆదుకోపోతే నాకు చావే శరణ్యం రా. కొద్దిగా అర్థం చేసుకోరా మామ, ఇంట్లో చెప్పుకోలేకపోతున్నాను రా. ప్లీజ్ రా. ఇప్పుడు మా అమ్మకి తెలిస్తే చంపేస్తుంది రా నన్ను. జ్యోతి కోలా, ఏంటి అత్తయ్య గారు? ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు. మా అబ్బాయికి నీకు ఏమైనా గొడవలు అయ్యాయా? లేదు అత్తయ్య గారు. ఆడేంటి ఎవడో ఫ్రెండ్ తోటేమో మా అమ్మకి తెలిసిపోయిందంటే చంపేస్తుంది అది ఇది అని మాట్లాడుతున్నాడు. ఏ లేదు అత్తయ్య గారు, నాకు నిన్నే తెలిసింది. ఏం తెలిసింది? అదే బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టారట. ముందు ఒక 10,000 పెట్టారట, ఆ తర్వాత ఒక 20,000 అంతా వచ్చాయట. ఆ తర్వాత పెడితే మొత్తం డబ్బులు పోయాయట. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియక, ఇప్పుడు ఫస్ట్ రాగానే ఇంటికి జీతం ఇవ్వాలి, అక్కడ వడ్డీలు కట్టుకోవాలి. ఏం చేద్దాం, నాకు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు అడగమన్నారు. కొంచెం చదువుతాను అన్నది మా అమ్మ. ఇంకా ఫ్రెండ్స్ ఎవరెవరికో ఫోన్లు చేస్తున్నారు అత్తయ్య గారు. ఇంతకీ ఎంత తగలెట్టాడు అదవా? 10 లక్షలు అత్తయ్య గారు. ఏటి 10 లక్షలు తగలెట్టాడా? అయినా చదువుకుని తెలివితేటలేటయ్యాడికి. తెల్లవారు లెగిస్తే టీవీలోని సెల్లల్లోని చూపిస్తున్నారు బెట్టింగ్ యాప్లు ఆడకండారా బెట్టింగ్ యాప్ల్లోని డబ్బు పోగొట్టుకొని చచ్చిపోతున్నారు, ప్రాణాలు పోతున్నాయి. సుఖంగా చక్కగా వచ్చిన జీతం వస్తుంటే ఉద్యోగం చేసుకోవడం మానేసి ఈ బెట్టింగ్ యాప్లేటి ఎదవకి. నాకు తెలియదు అత్తయ్య గారు, అసలు నాకు నిన్నే తెలిసింది. ఇంకా ఏం చెయ్యాలో నాకు అర్థం అవ్వలేదు. అలా సర్లే, అయిందేదో అయింది. ఇంకోసారి ఇలాంటి పనులు చెయ్యొద్దని చెప్పు. నీవి నావి వస్తువులు ఉన్నాయి కదా, ఇంక మీ అమ్మాలని అడక్కు. ఏ బ్యాంక్ లోనే పెట్టా అప్పులన్నీ ఎవరెవరికి ఎంతంత ఇవ్వాలో అన్ని రాసిమ్మని అన్ని క్లియర్ చేద్దాము. ఇంకెప్పుడు ఇలాంటి పని చేస్తే ఈసారి ఆడసస్తానన్న కదా, నేను మెడ మీద కాలేజ్ తొక్కేస్తాను. అదొకే ఇలాంటి పనులు కానీ చేశాడంటే నా ప్రయత్నం నేను చేస్తాను. ఆడికి ఇంట్లోకి పిలిచి ధైర్యం చెప్పు.